ఇక్కడ డైరెక్టర్ స్పెషల్ ఇనిషియేటివ్ సోమరాజ్ గారిని శ్రీకాకుళం జిల్లాకి చేశాం. దాంతోపాటు మన కమిషనర్ గారిని సెంట్రల్ కమాండ్ రూమ్ లో విజయవాడలో ఉండి ఈ జిల్లాలన్నీ చూడడం. శ్రీకాకుళంలో ఎవ్రీథింగ్ అండర్ కంట్రోల్. ఎందుకంటే జూలై ఆగస్టులో 44 కేసులు రిపోర్ట్ అయినాయి. 44 కేసులు డెంగ్యూ మలేరియా కేసులు వచ్చినాయి. 44 ట్రీట్ చేసి అందరూ బాగున్నారు. మేము అన్ని దాదాపు నిన్న ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం దాదాపు ఒక 200 వెహికల్స్ మొబైల్ మలేరియా అండ్ డెంగ్యూ ఇన్వెస్టిగేషన్స్ కోసం అర్బన్ ఏరియాస్ లో టౌన్స్ లో పెడుతున్నాం. అలాగే ట్రైబల్ ఏరియాలో కూడా అన్ని జాగ్రత్తలు స్ప్రేయింగ్ దగ్గర నుంచి ఈ చంద్రన్న సంచార చికిత్స వెహికల్స్ కూడా ఇక్కడ ఈ ఇక్కడ ఫేమస్ ఉన్నప్పుడు మిగిలి మానేసి ఈ ట్రైబల్ ఏరియాలో ఎవ్రీడే విలేజ్కి వెళ్ళేట్టు ఉంటాయి. ఎవ్రీడే విలేజ్కి వెళ్ళేట్టు చూడాలి. దీంతో పాటు ఏది రిపోర్ట్ అయిన అన్ని హాస్పిటల్లోనూ స్పెషల్ వార్డ్స్ క్రియేట్ చేయాలి మీకు ఏమైనా అవసరం దానికి. దాంతో పాటు ఎవరైనా సరే ఎక్కడైనా సరే ప్రైవేట్ హాస్పిటల్లో డెంగ్యూ ఫీవర్లతో రికార్డ్ అయి జాయిన్ అయితే ఇమీడియట్ గా వాళ్ళు ప్రభుత్వానికి ఇన్ఫార్మ్ చేయాలి. కలెక్టర్ గారు నా దృష్టి తీసుకొచ్చారు. ఒక హాస్పిటల్లో 23 కేసులు డెంగ్యూ ఉన్నాయని ట్రీట్ చేస్తామని చెప్పి వాళ్ళందరి దగ్గర డబ్బు తీసుకుని మీకు ప్లేట్లెట్ ఇస్తా ఉన్నారు. ఎగ్జామిన్ చేస్తే ఒక్కళ్ళకి కూడా డెంగ్యూ లేదు. అంటే ఆ ప్రజల్లో ఉన్న భయాన్ని ఆధారం చేసుకుని ఈ రకంగా చేస్తున్నారు. అందుకని వాళ్ళ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తారు. ఆ లైసెన్స్ వాళ్ళు తిరిగి రాకుండా క్యాన్సిల్ చేస్తారు. ఎందుకంటే ఈ ప్రజల్లో ఉన్న భయాన్ని ఆధారం చేసుకుని ఈ రకంగా చేస్తే మాత్రం వాటి మీద మనం ప్రభుత్వ పరంగా మనం తీసుకెళ్ళగలరు. ఏపీ మెడికల్ కౌన్సిల్ ద్వారా వాళ్ళ లైసెన్స్ రద్దు చేస్తాం. అందుకని దయచేసి ఏ ప్రభుత్వ హాస్పిటల్ అయినా సరే ఈ కేసులు వచ్చినాయని తెలిస్తే అది జిల్లా వైద్యాధికారికి చేయాలి. మీరు కూడా ఇన్స్పెక్ట్ చేసి ఆ రిపోర్ట్స్ చూసుకుని కన్ఫర్మ్ చేయండి. అంతేగాని ఎవరు పడితే ఆడు మీకు డెంగ్యూ ఫీవర్ వచ్చింది 50,000 కట్టండి మీకు ప్లేట్లెట్ లెక్కిస్తాను ఈ రకంగా ప్రజల్లో ఉన్న భయాన్ని అవకాశాన్ని తీసుకుంటే మాత్రం ప్రభుత్వం కూడుకోదు. ఎంత చర్యలు తీసుకుంటాం తప్పకుండా. ఇవాళ ఎవరు డాక్టర్లు లీవ్ లో ఉంటానికి జిల్లాలో ఏ హాస్పిటల్ ఎక్కడైతే ఈ ఇన్సిడెంట్స్ రిపోర్ట్ అవుతున్నాయో అక్కడికి డాక్టర్ని ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి డెప్యుటేషన్ ఇవ్వండి. ఎక్కడ డాక్టర్లు పారామెడికల్ స్టాఫ్ ఖాళీ ఉండడానికి లేదు. అలాగే అక్కడ ఏఎన్ఎంలు ఆశా వర్కర్స్ ద్వారా అక్కడ ప్రజల్లో కూడా బాగా అవగాహన. జిల్లా వైద్యాధికారిని అలాగే కలెక్టర్ గారిని అభినందిస్తాను. చాలా అలర్ట్ గా నాకు రాగానే మొత్తం జిల్లాలో అందుకని అన్ని హాస్పిటల్స్ లో కూడా వ్యాధులకి ఎందుకంటే వర్షాకాలంలో వచ్చే వ్యాధులు మనం ఎప్పుడు ప్రిపేర్ గా ఉండాలి. అసలు వస్తే కూడా మలేరియా వస్తే డెంగ్యూ, మలేరియా రాకుండా మలేరియా అంటారు. మలేరియా డెంగ్యూ రిపోర్ట్ చేసి కూడా దాన్ని వెరిఫై చేసుకోవాలా. రాష్ట్రంలో ఉండే నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా ఇవాళ ప్రభుత్వ వైద్యులు ఏవైతే ఉన్నారు వాళ్ళ డిసీజెస్ ఈవెన్ యాక్సిడెంట్స్ ఈవెన్ స్నేక్ బైట్ ఏమొచ్చినా సరే సింప్లీ దే విల్ రిపోర్ట్ టు విశాఖపట్నం. దే ఆర్ నాట్ అటెండింగ్ ప్రాపర్లీ. ఒక పేషెంట్ని ట్రీట్ చేసే విధానం అయితే ఇక్కడ ఉండదు. అనేక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చాలా ఉన్నాయి. తర్వాత రెండోది దాకా మనకి ఇక్కడ హైవే చాలా పెద్దది సార్, శ్రీకాకుళంది. ఇక్కడ చాలా వరకు యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక్కడ ఒకే ఒక యూనిట్ ఉంది. దానివల్ల చాలామంది పేషెంట్లు రావడం వాళ్ళకి ఇక్కడ సదుపాయం లేకపోవడం జరుగుతుంది సార్. మాకు మరొక యూనిట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. వచ్చి మాకు నర్సింగ్ కాలేజీ ఫౌండేషన్ వేశారు సార్. దాని పురోగతి ఈరోజు దాకా ఏమీ లేదు సార్. దాని మీద కూడా మీరు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని కోరుకుంటున్నాను సార్. మీరందరూ కూడా బాధ్యతతో పనిచేయండి. జిల్లాలో మారుమూల ప్రాంతాలు చాలా ఉన్నాయి, తీర ప్రాంతాలు కానీ అదే రకంగా ట్రైబల్ ఏరియాస్ కానీ. మాకు కూడా ఈరోజు అక్కడ నుంచి వార్తలు అంటే పేపర్లు చూసిన తర్వాత అక్కడ కేసులు వస్తున్నాయి, అక్కడ డెంగ్యూ కేసెస్ కానీ మలేరియా కేసెస్ కానీ లేకపోతే విష జ్వరాలు అక్కడ పాకుతున్నాయి అనేది మేము కూడా పేపర్లో చూసి బాధపడాల్సినటువంటి పరిస్థితి మాత్రం ఈ జిల్లాలో ఎప్పుడు కూడా భవిష్యత్తులో ఉండకూడదు. అది జరగాలనంటే చిన్న చిన్న పిహెచ్సి నుంచి సబ్ సెంటర్ల వరకు ఎవరైతే వైద్య సిబ్బంది ఉన్నారో వాళ్ళందరూ కూడా చక్కగా పని చేసుకుంటే వాళ్ళు చేయాల్సినటువంటి బాధ్యతలన్నీ కూడా నిర్వర్తిస్తే మాత్రం అవన్నీ కూడా మనం అరికట్టొచ్చు. అది ఈరోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మంత్రి గారు కూడా ఈరోజు వచ్చారు కాబట్టి మెడికల్ ఆఫీసర్స్ కానీ స్టాఫ్ కానీ కొంచెం కొరత ఉంది.
దానికి కలెక్టర్ గారు కూడా ఒక 11 మందికి అడ్మిషన్ మళ్ళీ అపాయింట్ చేసుకోవాలన్న దానికి కూడా డిపార్ట్మెంట్ కూడా పెట్టడం జరిగింది. అది కూడా మంత్రి గారు ఖచ్చితంగా దాన్ని కూడా స్వీకరించి కొత్తగా అటెండ్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అపాయింట్ చేసుకునే అవకాశం ఈ జిల్లాకు కూడా కల్పించాలని కోరుతున్నాను.